64 విద్యలను మీరు విన్నారు కదా, ఎప్పుడైనా చూసారా? వాళ్ళ మఠంలో నేర్పిస్తారు, 64 విద్యలు నేర్పిస్తారు వాళ్ళకి. అక్కడ 12 సంవత్సరాలు వాళ్ళని ఉచితంగా పెట్టుకొని వాళ్ళకి ఆ విద్యలను నేర్పిస్తారు. ఏమేం విద్యలు అంటే వాళ్ళకి నేను రాసుకున్నా, నేను చెప్పలేనని చెప్పేసి ఆధునిక విద్యలు, తర్వాత కేవలం పురాతన విద్యలే కాదు ఆధునిక విద్యలను కూడా వాళ్ళకి అక్కడ నేర్పిస్తారు. అంటే వాళ్ళకి ఎలాంటివంటే యుద్ధ విద్యలు, యుద్ధం ఉంటుంది కదా, అది కర్ర సాము గాని కత్తి సాము గాని అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. తర్వాత అశ్వ సంచారం, గుర్రపు స్వారీ ఉంటుంది కదా, ఆ గుర్రపు స్వారీ చిన్న 7వ తరగతి 8వ తరగతి చదివే ఆడపిల్లలు ఎంత చక్కగా గుర్రాన్ని స్వారీ చేస్తారంటే మీరు నమ్మలేరు. ఆ విధంగా వాళ్ళకందరికి అశ్వ సంచారం నేర్పిస్తారు. తర్వాత గాంధారి విద్య అని ఉంది, మీరు విన్నారో లేదు, మీరు చూసడం కాదు విని కూడా ఉండదు. గాంధారి విద్య, గాంధారి తెలుసా మీరందరికి? మహాభారతంలో గాంధారి, ఆ గాంధారి గుడ్డ కట్టుకొని ఉంటుంది అనమాట. కానీ ఆ అమ్మకి ఏ జ్ఞానం లేదు. కానీ అక్కడ చిన్న పిల్లలు కళ్ళకు గుడ్డ కట్టుకొని పుస్తకాలు చదువుతారనమాట. పుస్తకాలు చదవడం కాదు, వాళ్ళ ముందు ఎవరైనా కూర్చుంటే మీ ఇంటిని కానీ మీకు ఎప్పుడు చూసుంటారు, మీ ఇంట్లో ఏ చోట ఏ వస్తువు ఉంది, ఏ రంగులో ఉంది, ఏ బీరువాలో ఎంత డబ్బు ఉంది అది చెప్తారు. ఇది మాట కాదు, ఇది ప్రస్తుతంగా అంటే ప్రత్యక్షంగా చూసినటువంటి విద్య. ఆ విద్యను వాళ్ళు అక్కడ అందరి పిల్లలకు నేర్పుతారు. తర్వాత వ్యాకరణము, అష్టాధ్యాయి, న్యాయశాస్త్రము, వేదాంత శాస్త్రము, ఇలా అన్ని విద్యలను కూడా 12 సంవత్సరాలు వాళ్ళని అక్కడ పెట్టుకొని వాళ్ళకి నేర్పిస్తారు అన్నమాట. అక్కడ ఉండే పిల్లలు హిందీ, మరాఠీ, సంస్కృతం, ఇంగ్లీష్ ఈ భాషలన్నీ వాళ్ళకు వస్తాయి. తర్వాత వాళ్ళకి మాతృభాష అంటూ వస్తుంటుంది. ఇలా అన్ని కూడా ఆ పిల్లలకి నేర్పిస్తారన్నమాట 12 సంవత్సరాలు పెట్టుకుని వాళ్ళు. తర్వాత వీళ్ళు ఆయుర్వేదిక్, తర్వాత కృషి పద్ధతి ఉంటుంది కదా, ఆ కృషి పద్ధతి వీటన్నిటిలో సంశోధనలు చేసి